అది పినిశెట్టి. ఈయన ఒకవైపు విలన్‌గా, ఓవైపు హీరోగా 2 రకాలుగా అయితే మెప్పిస్తూ ఉన్నాడు. ఈయన నటించిన సినిమా 'శబ్దం' అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా అయితే చూసాను. ఇప్పుడు ఎలా ఉందో ఈ సినిమా ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ముందుగా ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే అది ఒకటి 'ఆది పినిశెట్టి' యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సినిమాకి తగ్గట్టే తమన్ననైతే మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ హాఫ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా అయితే నడిపించాడు. ఇవి ఈ సినిమాలో పాజిటివ్స్. ఇక నెగెటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగెటివ్ ఏదైనా ఉందంటే అది సెకండ్ హాఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ కలిగించిన తర్వాత అంత సైలెంట్‌గా నడిచే సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ చేసినట్టు కూడా అనిపిస్తుంటది. చాలా నెమ్మదిగా ఉంటది. కొంచెం ల్యాగ్ కూడా ఉన్నట్టు అనిపిస్తది మనకి. దానివల్ల సెకండ్ హాఫ్ అయితే ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఒక్క సెకండ్ హాఫ్ వల్లే ఓవరాల్‌గా సినిమా యొక్క ఫలితం కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంత మంచి ఫస్ట్ హాఫ్ ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా ఎంగేజింగ్‌గా ఉంటే ఓ రేంజ్ సినిమా అయ్యేది. కాకపోతే ఇది ఒక 50 యావరేజ్ సినిమాగానే నిలిచిపోయింది. డైరెక్టర్ 'అజ్వజ్ ఖాన్' అయితే ఫస్ట్ హాఫ్ మీద పెట్టిన శ్రద్ధ సెకండ్ హాఫ్‌లో కూడా పెట్టుండుంటే ఒక మంచి ఫలితం వచ్చేది. ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేది. కాకపోతే ఈ సినిమా అయితే అబోవ్ యావరేజ్‌గానే నిలుస్తుందని నాకైతే అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే ముందుగా 'ఆది పినిశెట్టి' అయితే ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కామెడియన్‌గా చేసిన ఆయన 'రెడిన్ కింగ్స్లీ'. ఈయన చాలా తమిళ్ సినిమాల్లో చేశాడు. తెలుగు సినిమాల్లో కూడా చేశాడు. కామెడీ చాలా పండిస్తాడు. ఈయనైతే కొంచెం కామెడీ రిలీఫ్ ఇచ్చాడని అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి కామెడీ అవసరం లేదు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్‌గా సాగే థ్రిల్లర్స్ కాబట్టి. కానీ ఆయన సీన్‌లు అయితే వన్ లైనర్స్ చాలా బానే పండాయని చెప్పుకోవచ్చు. అలాగే సిమ్రాన్ కూడా బానే యాక్ట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఆవిడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఆవిడ కూడా ఓకే అనిపించింది. కాకపోతే చివర్లో వచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే 'లైలా' గారైతే ఒకంతకు షాక్ గురి చేశారని చెప్పొచ్చు. ఆవిడనైతే ఆ క్యారెక్టర్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆవిడ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే కామన్ ఆడియన్స్‌కి అంతగా ఎక్కకపోవచ్చు. జస్ట్ యావరేజ్ సినిమాగానే అనిపిస్తది. కానీ ఎవరైతే ఎక్కువ థ్రిల్లర్ జోనర్‌లో ఇష్టపడతారో వాళ్ళకైతే మాత్రం ఈ సినిమా బానే ఎక్కుతది. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ సినిమా అయితే థియేటర్‌లో చూసేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. నాకైతే ఈ సినిమా ఒక 50 యావరేజ్ సినిమాగానే అనిపించింది. సెకండ్ హాఫ్ బావుంటే బ్లాక్ బస్టర్‌గా అనిపించేదేమో. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేసండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.